హాయ్ గాయ్స్, అస్సలాము అలైకుం, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్లో మీ అల్లరి పిల్ల. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు టైం వచ్చేసి 6:30 అలా అవుతుంది అనమాట. సో ఇప్పుడే లేచాను. బ్లాగ్ అయితే తీద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేసేసాను అన్నమాట. సో నేను ఎప్పుడైనా సరే ఆఫీస్కి వెళ్ళడం రావడం ఇదే కామన్గా జరిగే థింగ్. కానీ ఎప్పుడైనా స్పెషల్గా ఎక్కడికైనా వెళ్తే బయట అనేవి షూట్ చేస్తూ ఉంటాను. పెడదాము లాంగ్ వీడియోస్ అనేవి, డైలీగా కూడా ఏమైనా జరిగినవన్నీ చూపిద్దామని చెప్పేసి అయితే ఈరోజు బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంక ఫ్రెష్ అప్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోతున్నాను. కొంతమంది మేకప్ ట్యూటోరియల్ చేయక్క అని చెప్పేసి గెట్ రెడీ విత్ మీ వ్లాగ్ చేసినప్పుడు అడుగుతున్నారనమాట. సో అందులో ఏం స్పెషల్గా ఉండదు. నేను ఒక 2 to 3 వేస్లో అయితే రెడీ అవుతూ ఉంటాను, మనం వేసుకున్న డ్రెస్ని బట్టి అనమాట. సమ్ టైమ్స్ ఓన్లీ లిప్స్టిక్ అయితే అప్లై చేసుకుంటాను, సమ్ టైమ్స్ లిప్స్టిక్, ఐలైనర్, ఇంకా కాజల్, ఇంకా మరీ స్పెషల్గా అనిపిస్తే అప్పుడు నేను కొంచెం మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకుని దాని తర్వాత లిప్స్టిక్ అయితే పెట్టుకుంటాను అనమాట. సో సింపుల్గా రెడీ అయిన రోజు ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు చూపిస్తున్నాను. సో 2 లిప్స్టిక్ షేడ్స్ అనేవి అయితే మిక్స్ చేసి రెడీ అయిపోయాను అనమాట. సో దిస్ ఈజ్ మై సింపుల్ లుక్ ఈ రోజుకైతే. ఎందుకంటే అది వెస్ట్రన్ కైండ్ ఆఫ్ ఫ్రాక్ కాబట్టి. ఇంకా హెయిర్కి కూడా నేనైతే సెరమ్ అనేది అప్లై చేసుకున్నాను. అది లారియల్ ప్యారిస్ది ఈ మధ్యన తీసుకున్నాను అనమాట. సో అదైతే నేను వేసుకున్నాను. నాకు ఎక్కువగా హెయిర్ స్టైల్స్ అనేవి రావు, మీకు తెలుసు కదా, అందు గురించి సింపుల్ హెయిర్ స్టైల్ అనమాట. అండ్ నెక్స్ట్ అయితే మీకు ఇవి చూపిస్తున్నాను కదా, ఇవి ఏంటా అని నన్ను అడగండి. ఎందుకంటే మా మమ్మీ ఇడ్లీ పిండిలోని రవ్వ ఏదైతే కలుపుతుందో అది ఇడ్లీ రవ్వ కలపకుండా ఉప్మా రవ్వ కలిపేసింది అనమాట. అందు గురించి అవి అలా చేయాల్సి వచ్చింది, స్వీట్ కలిపి. సో మమ్మీ అయితే లంచ్ అనేది కూడా ప్రిపేర్ చేసేస్తారు కాబట్టి ఇవన్నీ నేనైతే బాక్స్లో అనేది పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నాకైతే అస్సలకే టైం లేదు, క్యాబ్ వెళ్ళిపోతుంది లాస్ట్ మూమెంట్లో అని అనగా నేను వెళ్ళి ఎక్కాను అనమాట. చాలా చెమటలు పట్టేసాయి, ఎందుకంటే ఫాస్ట్గా నడుస్తూ పరిగెడుతూ వెళ్ళి క్యాబ్ని అయితే పట్టుకున్నాను కాబట్టి. ఇంకా వెళ్ళేసరికి నేను గిఫ్ట్ ఏదైతే తీసుకున్నానో అది ఆ అన్న దగ్గర పెట్టమని ఇచ్చేసాను అనమాట. ఎందుకంటే పైకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సెక్యూరిటీ చెక్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి చూపించమంటారని చెప్పేసి. ఇంకా ఫైనల్గా ఒక్కసారైనా సరే ఈ మిర్రర్ దగ్గర చూసుకొని హ్యాపీ ఫీల్ అయిపోతే అవ్వదు. ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి అన్న టైంకి గుర్తొచ్చింది, అవును మా మమ్మీ ఇవి చేసింది కదా, తిందాం అసలు ఎలా ఉన్నాయేంటని. నిజంగా చెప్తున్నాను, అవి నాకు చాలా చాలా నచ్చాయి, చాలా ఫేవరెట్ అయిపోయాయి అనమాట. ఇంటికి వచ్చాక కూడా అడిగాను మమ్మీ ఇంకా ఉన్నాయని చెప్పేసి. సో ఇది నా న్యూ వాటర్ బాటిల్. ఎంతమందికి వాటర్ బాటిల్ క్యూట్గా ఉంటే వాటర్ ఎక్కువ తాగేద్దాం అని ఫీల్ వస్తుందో చెప్పండి. సో నేనైతే అందులో ఫస్ట్ ఉంటాను అనమాట. సో ఏదైనా బాక్స్ అనేది, వాటర్ బాటిల్ అనేది మంచి క్యూట్గా స్పెషల్గా ఉంటే ఎక్కువ ఇంటేక్ అనేది చేస్తూ ఉంటాను. ఇంక లంచ్ టైం అయ్యేసరికి అయితే అందరం కలిసి భోజనం అయితే చేస్తున్నాము. ఈరోజు కిషోర్ అయితే మాతో పాటు లంచ్కి అనేది రాలేదు. ఇంకా మేమిద్దరమే లంచ్ అనేది వేరే టీం వాళ్ళతో చేసేసి కిందకైతే మళ్ళీ వెళ్ళిపోతున్నాం అనమాట. నేనైతే కేక్ కటింగ్ చేపిద్దాము ఫ్రెండ్కి అని చెప్పేసి చిన్న ప్లాన్ అయితే చేశాను. అంతలోపే నాకు ఈ ఫ్రెండ్ కనిపించింది. సో తను కూడా తనకి ఫ్రెండే అనమాట. అందు గురించి నిన్ను దేవుడే నా దగ్గరికి పంపించాడు, రా మన ఇద్దరం కలిసి వెళ్దామని కిందకి వెళ్ళి ఆ సెటప్ అంతా చేస్తున్నాం. చూస్తున్నారు కదా, ఇంకా మేమే ఎగిరిపోయేంత గాలి వస్తుందన్నమాట. ఇంక ఇక్కడ ఇలా కాదు అని చెప్పేసి మేము కొంచెం సైడ్కి అయితే వెళ్ళిపోయాము. చూస్తున్నారా నా ఫేస్ అనేది ఎలా అయిపోయిందో, కంప్లీట్గా ఇదంతా కూడా నా ఫేస్ మీదకి వచ్చేస్తుంది, అంత గాలి అయితే వచ్చిందనమాట. కానీ హ్యూమిడిటీ అయితే చాలా ఉంది కదా. ఇంకా నేనైతే సైడ్లోని ఇలా సెటప్ అయితే చేసాము, ఎందుకంటే మధ్యాహ్నం కాబట్టి ఫుల్ ఎండ కూడా ఉండింది. ఇంకా నా ఫ్రెండ్ అయితే తనకి కాల్ చేసి పిలుస్తుంది అనమాట. సో వేరే ఫ్రెండ్ తీసుకొని వస్తున్నాడు తని పైనుంచి అని చెప్పేసి. సో మెల్లిగా తీసుకొని రా అని చెప్తుంది. ఇంతలోపు మేమిద్దరం అయితే మంచిగా వీడియోస్ అనేది క్లిక్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి అయితే మీకు ఒరిజినల్ వాయిస్ అనేది పెడతాను, చూసేయండి. వీడియో వీడియో డబ్బులు దాచుకో, రూపాయి వేసి ఇచ్చాను, అదంతా నిండుకోనేలా చూసుకో. నేను అంటించాను. भाई भाई गिफ्ट ओपन करो भाई, वो सब नहीं, वो गिफ्ट ओपन करो यार हीरोइन नंबर ఇది ఎప్పుడు నేను హీరోయిన్ అని పిలుస్తా కదా, అందుకే రాసుకున్నాను. I got a letter. అవన్నీ తర్వాత చదువుకోవాలి, చదువు లెటర్స్ ఎప్పుడు మనమే చెప్పుకోవాలి. ఇప్పుడే కానీ నాకు బాగుంటుంది, ఇప్పుడే వచ్చాయి. అవునా కేక్ కటింగ్ రా, రెండు ఇద్దరు ఏం చేస్తున్నారు? హ్యాపీ బర్త్డే టు చిన్న కనిపించే ఫ్రేమేనా? అదే నేను వెనక్కి పెట్టుకుని వెనక్కి పెట్టుకుని అబ్బాయి వాటి ఏమంటారు, తమ్ముళ్ళు మంచిగా పోస్ట్ పెట్టరా, పెట్టండి రా, ఒక సెకండ్ స్క్రీన్ షాట్ తీసుకుందాం.
birthday to you. Happy birthday to you. Happy birthday to you. इसलिए हम लोग का प्लान कैंसिल हो गया. स्पेशल इफेक्ट स्मॉल ब्लॉगर नहीं है वो नहीं है वो कॉल की मैं నేను కాల్ చేశాను కిషోర్కి కాల్ చేశాను ఆల్ థ్యాంక్స్ గిఫ్ట్ ఓపెన్ గిఫ్ట్. ఈ మనిషి नहीं అజ్ఞాతంలోకి వెళ్ళాం तो जैसे गाइस देख सकते हैं हमारा फिर खत्म हो चुका है. Finally, ignore this guy. इग्नोर हिम अच्छा नहीं लगेगा अच्छा लगेगा नहीं पता अच्छा नहीं लगेगा ఎప్పుడైనా సరే పండగ అని ఆఫీస్ ఓకేనా బట్టలు కాదు సారీ చెప్పేసాను దానికి ఎందుకంటే ఏమంటారు అది మన శారీ కట్టుకుని అది రిటర్న్ అక్కకి ఇచ్చేసింది అప్పుడు అనుకున్నాను శారీ ఓ మన సారీ గ్రీన్ అది దీన్ని కాదు అందుకోసమే మంచి శారీ చాట్ నా చాట్ थोड़ा बेंचो. इधर आगे अबे ये कहीं से भी F दिख रहा है कहीं से भी ये F दिख रहा है, मुझे ये J दिख रहा है, ओके, इसीलिए मैंने बूटी जूल बोली. దానికి అది చదవడం రాదు ఏం చేయలేం కానీ మనకి రాయడం రాదని ఒప్పుకుంటుందా? చదవడం రాదు అందుకే ఇక్కడ జాబ్ చేస్తుంది. వచ్చినోళ్ళే. దగ్గర తీసుకెళ్ళి సారీ వాళ్ళకి ఆల్రెడీ బ్లాగ్లో చూపించాను అది ఎవరికీ ఏంటని చూపించలేదు मुझे भरोसा नहीं हो रहा मुझे साड़ी और ఇక్కడ ఈ సాంగ్ तेरा ब्लॉग बनेगा ये रियली नाइस था. వెరీ నైస్. మమ్మీ ఇప్పుడు ఇప్పి తట్టుకుంటుందా ఏంటి ऊपर डाल दे वाला. నువ్వు అలాంటి పోస్ట్ ఇవ్వక మాకు చూసి చూడడానికి ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. అవన్నీ అట్లే నిండుకుంటే తంతాను मेरे पास में बहुत सारे ड्रेस हैं. एक महीने में कितना सेव की देखी. ఆని है क्या ఏంటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ नमस्कार नमस्कार. చూడు లైటింగ్ ఉంది. वाइजर को मी अल्लर भी. అమ్మో ఓయ్ వీడితో कंटेर. బాలేదు మా ఈ మాత్రం తెలియదు అది देखा हो गया. పెడితే అది పైకి వెళ్ళిపోతుంది. तेरा वो वाला देखा था दावत वाला. गए थे. ఒక్కడికి చాలు ओके उसको ऐसे ही बोल. क्या बोलते हैं सिखा भाई हम लोग भी ब्लॉग में आए मजा आ रहा है. थैंक्स गाइस. गाइस అరే థ్యాంక్స్ గాయ్స్ సబ్స్క్రైబర్స్ ఏదో చేశారంటే మీకు తర్వాత కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ 2 స్టార్టర్ ఉంది. క్యాట్ వాక్ చేయండి అలాగా. క్యాట్ వాక్ అక్కడ నుంచి నడేంటి ఎదురు బాగున్నారు అలా. मेरे को धूप लग रहा गाना हो रहा है. హ్యాపీ బర్త్డే ఎప్పుడు జాగ్రత్తగా ఉండు హ్యాపీగా ఉండు కాంట్ మర్చికర్ ये मेरे को बोल रही है देख ये खुद कभी नहीं कांड करती है. ఓకే నువ్వు కూడా వచ్చిరా అలా చేయలేదు ముగ్గురు పెడదామా కొంచెం ఎక్స్ప్రెషన్ ఇచ్చి అటు ఇటు కొంచెం మా మమ్మల్ని నుంచి చూస్తూ ముగ్గురు పెడదామా స్టార్ట్ ఏం చేయాలి? నొక్కురా నొక్కను రా. ओके చెప్పాలి అబే అబే कैसे दबाते बे? ఫొటోస్ మేము పైకి వెళ్ళిపోతున్నాం ఇంకా తట్టుకోలేకపోతుందంట అది మీకు చెప్పాలనుకుంటున్న మాట చలో
వెళ్ళిపోదాము. సో ఇలాంటి చిన్ని సెలబ్రేషన్ చేసి ఎక్కువ వర్క్ చేసుకొని ఇంటికి వెళ్ళే టైం అయ్యేసరికి కిందకి వచ్చేసా. తిన్న తమ్ముడు శరత్ అందరికీ హాయ్ చెప్పేస్తున్నాడు. నేనైతే మస్క్ మళ్ళీ తీసుకుని వచ్చాను కదా, అది తినడం మర్చిపోయాను అనమాట. ఇంకా తనకి కూడా ఇష్టం అంటే ఇద్దరం షేర్ చేసుకుంటూ అందరికీ ఇస్తూ తినేసామన్నమాట ఇద్దరం కలిసి. ఇంకా నేను ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా టైర్డ్గా అలా కూర్చునేసరికి మనకి డిన్నర్ టైం అయిపోతుంది. ఇంకా మా అమ్మ అయితే నాకు డిన్నర్ అనేది పెట్టేస్తుంది అనమాట. వేడివేడిగా అన్నం, దాంతోపాటు మా మమ్మీ పెట్టిన ఆవకాయ, ఇంకా కరివేపాకు పొడి, ఇంకా నెయ్యి అన్నమాట. సో ఇవైతే మమ్మీ చేసిన వడియాలు, ఇంకా కొన్ని ఫ్రైమ్స్. కూర వదిలేసి ఇవన్నీ ఎందుకు తింటున్నానో తెలుసా? ఎందుకంటే మన ఇంట్లో ఆ రోజు అనపకాయ కూర వండారు కాబట్టి నేనైతే నెయ్యి పచ్చడి వేసుకొని వేడి అన్నంలో కలుపుకొని అయితే తినేసాను. దాని తర్వాత నేనైతే రివ్యూ వీడియో షూట్ చేయడం కోసము సెటప్ అనేది రెడీ చేసుకున్నాను అనమాట. ఆ రోజుకైతే నేను చాలా అంటే చాలా టైర్డ్గా ఉన్నాను, కానీ స్టిల్ నాకు నేనే మోటివేట్ అయితే చేసుకుంటున్నాను. పాప నీకు వీడియోస్ చేయడం అంటే చాలా ఇష్టము, ఇలా రివ్యూస్ అనేవి చేస్తున్నావు కాబట్టి గోస్ ఆన్ అని చెప్పేసి మళ్ళీ నాకు నేనే మంచిగా అనేసుకొని రెడీ అయితే అయిపోతుంది అనమాట వ్లాగ్ అనేది షూట్ చేసుకోవడానికి. ఇంక ఇక్కడ ఇండియన్ మామ్ థింగ్స్ చూపిస్తున్నాను. ఏదైనా ఒక మేక్కి తగిలించడానికి అనుకుంటా మా మమ్మీ సిజర్స్కి చూడండి ఎలా దారం కట్టేసి ఉంచిందో. ఇంకా నాకైతే ఫుల్గా చెమటలు పట్టేస్తున్నాను, ఎందుకంటే ఫ్యాన్ అది వేసుకొని చేస్తుంటే వీడియోస్ అనేవి అని దాంట్లోని కూడా సౌండ్ అనేది వచ్చేస్తుంది. లేదంటే మనం స్టాండ్ ఏదైతే పెడతామో అది మూమెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట హవాకి. ఇంకా నేను వీడియోస్ అన్నీ కూడా షూట్ చేసినప్పటికీ 11:26 టైం అయితే అయ్యింది. దాని తర్వాత నేను అన్నీ కూడా మళ్ళీ క్లాత్స్ అనేవి నీట్గా ఫోల్డ్ చేసి అయితే పెట్టేస్తున్నాను, ఎందుకంటే మా అమ్మకి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇంకా ఈ రివ్యూ వీడియో కోసం నా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసేస్తాను. సో జస్ట్ నౌ ఐ హావ్ కంప్లీటెడ్ మై రివ్యూ వ్లాగ్. ఇప్పుడైతే టైమ్ ఎగ్జాక్ట్గా 12:01 అనేది అవుతుంది. సో ఎంటర్డ్ ఇంటూ 22nd ఏప్రిల్ అనమాట. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. హోప్ మీ అందరికీ కూడా నా వ్లాగ్స్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. సో మీ అందరి దగ్గర నుంచి కూడా చిన్ని కమెంట్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. మీ లవ్ అండ్ సపోర్ట్ని నాకు కమెంట్స్లో చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లవ్ యూ ఆల్.